హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎగ్ టొమాటో రసం. రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునే టొమాటో రసం మనం ఇలా ఎగ్ రెసిపీస్ కూడా చేసుకుంటాం కదా, ఆ రెండింటిని కలిపి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈ సమ్మర్లో మనం కూడా ఫ్రై రెసిపీస్ కన్నా ఇలా గ్రేవీ రెసిపీస్ని ఇష్టపడతాం కదా, సో ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు సమ్మర్కి కూడా. దీనికోసం ఫస్ట్ మనం ఒక 6 టొమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, టొమాటోస్ సైజ్ ఈ మాత్రం ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టి ఈ టొమాటోస్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే టొమాటోస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. మనకు అది తెలుసుకోవాలంటే దాని మీద స్కిన్ ఇలా తీయగానే ఊడొచ్చేలాగా ఉండాలి. సో అలా ఉడికిన తర్వాత టొమాటోస్ని కాసేపు చల్లారబెట్టుకొని మనం ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకుంటూ అందులోంచి రసం తీసుకోవాలి. తర్వాత మనం ఆ రసాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకునేటప్పుడు మనకి టొమాటో తొక్క కానీ గింజలు కానీ ఏవి రాకుండా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. సన్న ఫిల్టర్లోంచి ఫిల్టర్ చేసుకోవాలి. 2 టైమ్స్ మనం స్మాషర్తో గట్టిగా స్మాష్ చేసుకుంటే మనకు అందులోంచి రసం వచ్చేస్తుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది దీనికి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి అవి చిటపటలాడుతున్నప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని మంచిగా మిక్స్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో రసంని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం ఉన్న ఇంగ్రీడియంట్స్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి స్లోగా ఒక 1 మినిట్ వరకు. ఆ తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ని అస్సలు మిస్ చేయొద్దు, దాంతో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మంచిగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక 4 ఎగ్స్ని మనం ఈ టొమాటో రసంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ని అసలు కదపకూడదు, అలానే ఉంచేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం మూత తీసి చూస్తే ఎగ్స్ బాగా ఉడికిపోయి ఉంటాయి. ముందు మనం ఎగ్స్ని ఏం కలపలేదు కాబట్టి అవి రసంలో సపరేట్గానే ఉంటాయి ఒక్కొక్క ఎగ్. సో ఇప్పుడు అందులోకి కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన ఎగ్ టొమాటో రసం రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా రెసిపీస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.